విద్యార్థులు రేపటి పౌరులు మాత్రమే కాదు, నేటి సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కూడా. సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన ప్రతిసారి యువత, ముఖ్యంగా విద్యార్థుల పాత్ర కీలకంగా నిలిచింది అని చరిత్ర చెబుతోంది. స్వాతంత్ర ఉద్యమం నుంచి అవినీతి వ్యతిరేక పోరాటాల వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో విద్యార్థులు ముందంజలో నిలిచారు. పేపర్ లీక్లపై ఉద్యమ బాట పట్టిన కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన తాజా విజయం కూడా అలాంటిదే. అదే స్టూడెంట్ పవర్, జెన్జీ పవర్. వరుస పేపర్ లీక్స్ నేపథ్యంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమంలో అత్యంత కీలక పరిణామం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అమెరికా నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయిన తొలి రోజున కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇచ్చిన నినాదం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సీజేపీ అదే డిమాండ్పై నిలబడింది, ఒక్కటే గళం వినిపించింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాదాపు అసాధ్యమన్నారు చాలా మంది. సోనం వాంగ్చుక్ లాంటి ఉద్యమకారులు సైతం రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదు అన్నారు. కానీ దీప్కే, అతని మద్దతుదారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. పేపర్ లీక్లకు కేంద్రం నైతిక బాధ్యత వహించాల్సిందే, జవాబుదారీతనం కావాల్సిందే అని సీజేపీ నేతలు పట్టుబట్టారు. విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రంతో జరిగిన చర్చల్లోనూ ఇదే విషయాన్ని పదే పదే స్పష్టం చేశారు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే చర్చలే అనవసరమని తేల్చి చెప్పారు. అటు జంతర్ మంతర్ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం స్వచ్ఛందంగా మద్దతు పలికింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఊరూరా మార్మోగింది. అందుకే కేంద్రం సైతం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. రైతు చట్టాల తర్వాత ఓ ఉద్యమానికి కేంద్రం దిగి రావడం, వెనక్కి తగ్గడం ఇదే తొలిసారి. స్టూడెంట్ పవర్ ఢిల్లీ పీఠాన్ని షేక్ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని రాజీనామా లేఖలో పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు అన్నారు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించాము అని, విజయవంతంగా మళ్లీ పరీక్ష నిర్వహించాము అని తెలిపారు. బాధ్యతల నుంచి తాను ఎప్పుడూ తప్పుకోలేదు అన్నారు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అని పేర్కొన్న ప్రధాన్ వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉంది అని, వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇది విద్యార్థుల విజయము అన్నారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. పేపర్ లీక్ల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన అభిజిత్ దీప్కే, శాంతియుతంగా చేసే ఏ ఆందోళనతో అయినా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనంటూ ఆనందం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు సీజేపీ ఉద్యమం ఆగదు అన్న దీప్కే, సాయంత్రం 6:30 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ చేద్దాము అని యువతకు పిలుపునిచ్చారు. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है।
गवाह है इस बात का। अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम। तो डरना नहीं है, डरना नहीं है। डेमोक्रेसी है। अगर डेमोक्रेसी में बोलने से डर लगने लगे तो कैसी डेमोक्रेसी है। मैं मोदी जी से कहना चाहता हूं, सुबह हो गई मामू, सुबह हो गई मामू, सुबह हो गई है। डेमोक्रेसी की सुबह हो गई है। अब इस देश की जनता जाग चुकी है। और जैसे कि मैंने कहा था, ये पहला विकेट है, ये पहला विकेट है। यहां नहीं रुकेंगे, अब तो बस शुरुआत हुई है, अभी तो बस शुरुआत हुई है। दिस इज फॉर देम, ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने ली थी। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीणा, रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिरना, काहन पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका, शेख सना, वेत्रियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.